నమస్కారం అండి, నా పేరు జ్యోతికృష్ణ. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది వచ్చేటప్పటికి ఆర్థ్రోస్కోపీ వల్ల యూజెస్ ఏంటి. ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి? ఆర్థ్రోస్కోపీ అంటే ఆర్థ్రో అంటే బోన్ జాయింట్, స్కోపీ అంటే లోపలికి వెళ్ళి చిన్న కెమెరా పంపించి మనం చూసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాం. జాయింట్ లో ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ వల్ల యూజెస్ ఏంటంటే పాతకాలం వరకు ఏంటంటే జాయింట్ మొత్తం ఓపెన్ చేసి దాన్ని సర్జరీ చేసేవాళ్ళు. ఏంటంటే పెద్దగా ఇన్సెషన్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది, పెద్దగా కట్ చేయడం కానీ, మజిల్స్ ని డ్యామేజ్ చేయడం కానీ, బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైతే మనం ఇన్సెషన్ ఎక్కువ కట్ చేసుకుంటే ఇది డ్యామేజ్ అనేది జరుగుతుంది. అదే ఆర్థ్రోస్కోపీ వల్ల యూజెస్ ఏంటంటే మనం కెమెరా పంపిస్తాం. ఐదర్ ఒక పోర్ట్ కానీ, 2 పోర్ట్లు కానీ, 3 పోర్ట్స్ అని ఉంటాయి. పోర్ట్స్ అంటే మనం పెట్టే కన్నాలు అన్నమాట, హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఏంటంటే 1 హోల్, 2 హోల్, 3 హోల్స్ అని ఉంటుంది. మన డిపెండ్స్ అపాన్ మన కావాల్సిన అవసరాన్ని బట్టి హోల్స్ అనేవి పెట్టుకుంటాం. ఈ హోల్స్ అనేది జస్ట్ చిన్న ఇన్సెషన్, లెస్ దెన్ 1 సెంటీమీటర్ కన్నా ఇన్సెషన్స్ తీసుకుంటాం. ఇన్సెషన్ ఏంటంటే మనం ఏదైతే కెమెరా వెళ్ళడానికి మన వర్కింగ్ పోర్టల్ అని ఉంటుంది, ఏదైతే మనం సర్జరీ చేయడానికి ఉపయోగపడే దానికి తప్ప మిగతా దేనికి ఓపెన్ చేసే ఆస్కారం అయితే ఉండదు. ఈ స్కోపీ వల్ల ఏంటంటే కెమెరాను లోపల పంపించడం వల్ల మన కంటికి కనిపించే చిన్నవి కూడా మనకి కెమెరాలో బాగా పెద్దగా కనపడడం కానీ, జాయింట్ బాగా విశ్లేషణ బాగా జరుగుతుంది. ఎక్కడైతే చిన్న డ్యామేజ్లు మనం యూజువల్గా మన కంటికి అన్ని క్లియర్ కనపడవు. ఏ బ్లడ్ వెజల్ ఏదైనా తెగిందా కానీ, లేదంటే లోపల ఏమైనా డ్యామేజ్ అయినా సర్ఫేస్ కానీ మన కంటికి అంత క్లియర్గా కనపడవు. మ్యాగ్నిఫికేషన్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది. అదే స్కోపీ అనేది మనం చేసుకున్నప్పుడు ఏంటంటే కెమెరా లోపలికి వెళ్ళడం వల్ల మన జాయింట్ బాగా దగ్గర వెళ్ళడం వల్ల మనకి మ్యాగ్నిఫికేషన్ కూడా చాలా బాగా కనపడుతుంది. ప్రతి చిన్న వస్తువుని చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేసి సర్జరీ చేయడం వల్ల మనకి రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. అది ఆర్థ్రోస్కోపీ వల్ల యూజెస్. ఇది చాలా చోట్ల చేస్తాం. ఆర్థ్రోస్కోపీ అనేది షోల్డర్ జాయింట్ లో చేస్తాం, నీ జాయింట్ లో చేస్తాం, యాంకిల్ జాయింట్ లో చేస్తాం. ఈ రీసెంట్ గా వచ్చేటప్పటికి మన స్పైన్ లో కూడా ఎండోస్కోపీ అని చెప్పి ఉంటుంది. దాన్ని బట్టి మన స్పైన్ రిపేర్స్ కానీ అట్లా వాటిల్లో కూడా ఉపయోగిస్తుంటాం. థ్యాంక్ యూ.